నేను ఇంకా బాగా చేయగలుగుతా అట్లాంటివైనా మీకు అనిపించాయి? అట్లాంటివి నాకు అనిపించలేదు, కానీ కాకపోతే అవకాశం వస్తే నిలబెట్టుకోవడానికి ప్రయత్నం మాత్రం బలంగా చేస్తున్న మాత్రం నా నమ్మకం. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరితో ఒక్కొక్క స్టైల్ ఉంది. మీదో స్టైల్ ఉంటుంది, నాదో స్టైల్ ఉంటుంది, రైటింగ్ లో వేరే వాళ్ళ స్టైల్ ఉంటుంది. సినిమాకి ఏ స్టైల్ కావాలో వాళ్ళు చేస్తుంటారు. కాబట్టి ఇలాంటి అవకాశం నాకు వస్తే నేను అదే తరహాలో నేను కూడా ప్రయత్నించేవాడిని, ప్రయత్నిస్తాను. సో మీకు ఎవరికైనా ఈయనకు మనిషి చేయాలి ఇప్పటిదాకా నాకు అవకాశం రాలేదు అలా ఎలా ఉన్నాయి? నాకు చాలా ఇష్టం. సో వాళ్ళ మీద మీరు ఎప్పుడైనా పాటలు రాస్తారా? వాళ్ళ మీద రాలేదు, వాళ్ళతో సినిమా కోసం, వాళ్ళ సినిమా చేయడానికి కోసం చూస్తున్నారా? దానికోసం ప్రయత్నం కూడా జరుగుతామని చూద్దాం. సో మీరు ఎలాంటి ప్రయత్నం చేస్తారు చేయడానికి? అలా ఏదైనా రైటింగ్ కొత్త రైటింగ్, పదాలు పిలిచే విధానం, కొత్త ఇప్పుడు వరకు లవ్ స్టోరీ ఉంటుంది, అందరూ సహజంగా చెప్తుంటారు, మనం దాన్ని ఎలా చెప్పాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక అమ్మాయితో మనం లవ్ ఉన్నప్పుడు అమ్మాయి మనకి ఎందుకు పడాలి? సో అనేది ఒక పరంగా మనం ఇంప్రెస్ చేయాలి. అలాగే ఒక డైరెక్టర్ అనేవారు మన పాట ఎందుకు తీసుకోవాలి, మనల్ని ఎందుకు పిలిపించాలి, మనతో ఎందుకు రాపించాలంటే, సో మన దగ్గర ఒక ఎవరికి తెలియని మ్యాటర్ మన దగ్గర ఉన్నప్పుడు, వాళ్ళకి కావాల్సింది అనుకున్నప్పుడు మనల్ని అప్రోచ్ అవుతారు. మన వాళ్ళు అప్రోచ్ అయినా వాళ్ళకి టక్కగా మనకు అనుకోవాలి. అలా మీ పర్పస్. సో ఇప్పుడు దాకా ఎవరైనా మీకు ఫీమేల్ ఫ్యాన్స్ ఉన్నారా? అంటే ఓ మై గాడ్ ఇంత బాగుంది పాట, ఇంక్లూడింగ్ నేను కూడా. సో అలా ఎవరైనా సో ఎవరైనా చాలా డై హార్డ్ కోర్ ఫ్యాన్స్ అట్లా ఎవరైనా ఉన్నారు? అంటే నేను పాట వినాలి, చాలా బాగా రాస్తారు అలా అయినా ఉన్నారు? మీకు పర్సనల్ గా అనిపిస్తుంది అంటే నేను ఈ పాట రాశాను, లైక్ ఇది అమ్మాయికి బాగా కనెక్ట్ అవుతుంది, ఈ పాట విని ఎవరైనా నా దగ్గరికి వస్తే బాగుండు, మీరు ఎప్పుడైనా అనుకున్నారా? కాకపోతే వింటారు, చాలా మంది వింటారు, కాల్స్ చేస్తారు, రీల్స్ వెళ్తారు, మన ఏదైనా పాట రాస్తాం, మన పాట ఏదైనా సోషల్ మీడియా పెట్టినప్పుడు, బయటకు వచ్చినప్పుడు కింద కామెంట్స్. సో మీకు చాలా బాగా టచీగా ఏదైనా అనిపిస్తుంది ఎవరితో, ఎవరైనా గురించి ఏదైనా చెప్పటం అలా? టచీగా అంటే కొంతమంది ఎలా అంటారంటే, మీరు బాగా రాశారండి ఇలా చెప్పడం సహజం, చెప్తూ ఉంటారు. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మీరు ఓబెనలో పాట రాసిన తర్వాత అందులో ఒక లిరిక్ ఉంటుంది, ఓ వెన్నెల నీ మాయలా నా పైనలా చల్లిపోకలా అని ఒక లైన్ ఉంటుంది. సో ఆ పాట విన్న తర్వాత ఒక అతను కామెంట్ బాక్స్ లో ఏం పెట్టాడంటే, అన్నా పాట చాలా బాగుందన్న, కాకపోతే నా లవర్ పేరు వెన్నెల, అమ్మాయి నేను విడిచిపెట్టి వెళ్ళిపోయింది, కాకపోతే మళ్ళీ ఆ అమ్మాయి గుర్తు చేసినా నాకు పాట నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఈ పాట నాకు మళ్ళీ అమ్మాయి గుర్తుకు వచ్చింది. సో ఇలా కూడా ఉంటుంది చాలా రకరకాలు చేస్తుంటారు, వాళ్ళ దగ్గర పెంచుకుంటారు. కాబట్టి